నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నిద్ర మనిషి జీవితంలో తప్పనిసరి. ఒక్కరోజు నిద్ర లేకపోతేనే మనం నీరసపడిపోతాం. అదే 2 రోజులు నిద్రకు దూరమైతే ఇక చెప్పాల్సిన పని లేదు. కానీ ఏకంగా 65 ఏళ్లుగా నిద్రపోని వ్యక్తి ఉన్నాడంటే మీరు నమ్ముతారా? ఈ అసాధారణమైన వ్యక్తి గురించి విని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. వియత్నాం దేశానికి చెందిన ఆ రైతు పేరు థాయ్ అంజోక్. ఆయనకు ఇప్పుడు 80 ఏళ్లు. 20 ఏళ్ల వయసులో కంటి మీద కునుకు కోల్పోయిన ఆయన ఇప్పటికీ ఉల్లాసంగా, శక్తివంతంగా పొలం పనులు చేసుకుంటున్నారు. నిద్రలేమిపై శాస్త్రవేత్తల సిద్ధాంతాలను తలకిందలు చేస్తున్న థాయ్ అంజోక్ గురించి స్పెషల్ స్టోరీ. ఈ ప్రపంచంలో అన్బిలీవబుల్ అనిపించే స్టోరీ ఇది. వియత్నాం రైతు థాయ్ అంజోక్ గత 65 ఏళ్లుగా కంటి మీద కునుకు లేదు. అతని వైఫ్ అండ్ చిల్డ్రన్ కూడా అతన్ని పడుకుని ఎప్పుడూ చూడలేదు. అంజోక్కు 20 ఏళ్ల వయసులో 1962 వియత్నాం యుద్ధం సమయంలో ఒకరోజు రాత్రి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గింది, కానీ అప్పటి నుంచి అతని జీవితం నుంచి నిద్ర పర్మనెంట్ గా దూరమైంది. హాయిగా నిద్రపోవాలనే కోరిక అతనికి తీరనిదిగా మిగిలిపోయింది. సాధారణంగా ఇంత సుదీర్ఘకాలం నిద్ర లేకుండా మనిషి జీవించడం సాధ్యం కాదు అని సైంటిస్టులు చెప్తారు. నిద్రలేమి మనిషి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ అంజోక్ను ఎగ్జామిన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. అతని బ్లడ్ ప్రెషర్, ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. 80 ఏళ్ల వయసులోనూ అతను ఫీల్డ్లో ఉల్లాసంగా పనిచేస్తుంటాడు. రాత్రి వేళ్లలో కూడా ఇతరులంతా నిద్రపోతుంటే అతను మాత్రం పొలంలో పనులు చేసుకుంటాడు. అంజోక్కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే చాలా ఇష్టం. అతను ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో రాత్రి 3 గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా, నాటు సారా, రైస్ వైన్ తాగినా కూడా అతనికి నిద్ర పట్టడం లేదంట. విదేశాల నుంచి కూడా మెడికల్ సైంటిస్టులు వచ్చి అతన్ని పరీక్షించారు. వియత్నాం యుద్ధం తర్వాత ఏర్పడిన ట్రామాటిక్ స్ట్రెస్ అతని నిద్రలేమికి కారణమై ఉండొచ్చని డాక్టర్లు డౌట్ పడుతున్నారు. ఏదేమైనా 65 ఏళ్లుగా నిద్రకు దూరమై ఇంత హెల్దీగా ఉండడం ప్రపంచంలోనే రేర్ మిరాకిల్ అని చెప్పాలి.